ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. 7:30కి మీరు చెప్పే ఐడియల్ బ్రేక్ఫాస్ట్ ఐడియల్ బ్రేక్ఫాస్ట్ అంటే నేను ఒకటే చెప్తాను. 1 గ్లాస్ బటర్ మిల్క్, 3 ఇడ్లీలు, ఒక చిన్న కప్లో కొబ్బరి చట్నీ, ఒక కప్పు సాంబారు తింటే కొంచెం ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకుని ఎన్ని క్యాలరీస్ 450 to 500 క్యాలరీస్ వచ్చేస్తాయి. ప్రెగ్నెన్సీలో డయట్ ఎలా ఉండాలని చెప్పి కొంతమందికి అసలు అర్థం కాదు, ఏదో అవుతుంది నా బాడీలో అన్నట్టుంటారు. సో ఈ టైంలో ఫస్ట్ మ్యామ్ నేను ఫుడ్ కంటే ఇంపార్టెన్స్ నా ప్రతి క్లయింట్కి సో పొద్దున్న 1 గంట యోగా చేయని, ప్రాణాయామం చేయని మీలాంటి మంచోళ్ళు చెప్తుంటారు. అవును కానీ పొద్దున్న లేవగానే ఆకలి అవుతుంటే ఎంటీ స్టమక్లో ఎట్లా చేస్తాము? పోనీ ఏమన్నా తిందాం అనుకుంటే ఆ టైంకి తింటే మొత్తం అసలు ఆసనాలు వేస్తే పైకి కనుకొస్తారు. చేయరాదు అంటే మార్నింగ్ తిని చేయాలా తినకుండా చేయాలా అని అడుగుతున్నారు. అంతే కదా. 100% మ్యామ్. దానికంటే ముందు నైట్ మనం ఏం చేయాలంటే ఒక లెమన్ స్లైస్, ఒక కీరా స్లైస్, ఓకే మ్యామ్, ఒక క్యారెట్, నైట్ ఒక కాంచు అంటే గాజు గ్లాస్ ఉంటుంది కదా మ్యామ్, అందులో సోక్ చేసేసి ఉంచి తెల్లవారి వాటిని మనం వడగట్టేసి అదొక 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటే యూ ఫీల్ లాట్ ఆఫ్ ఎనర్జీ. పొద్దున అసిడిక్ నేచర్ని తగ్గిస్తుంది వాటర్ అనేది, అల్కలైన్ నేచర్ని పెంచుతుంది, అంటే బాడీలో గుడ్ బ్యాక్టీరియా పెంచుతుంది, ఆకలిని కూడా తగ్గిస్తుంది మనకి. ఇలాంటి చాలా మంచిగా ఎనర్జీగా పనిచేస్తాం ఆ టైంకి మనం యోగాకి బిఫోర్ తీసుకుంటే. సో ఇప్పుడు మీరు చెప్తున్న ఈ 5 AM క్లబ్ రూల్స్లో ఫస్ట్ లేవగానే కీరా అండ్ లెమన్ వాటర్ స్లైస్లు రాత్రి సోక్ చేసి నీళ్లు 2 గ్లాసులు తాగితే సరిపోతుంది. తర్వాత లైట్ ఎక్సర్సైజ్ ఏదో యోగాసనాలు ఏదో చేసుకోవచ్చు. ఎన్ని గంటలకి? 7:30కి అట్లా బ్రేక్ఫాస్ట్ తినొచ్చా? తినొచ్చు మ్యామ్. 7:30కి మీరు చెప్పే ఐడియల్ బ్రేక్ఫాస్ట్ ఐడియల్ బ్రేక్ఫాస్ట్ అంటే నేను ఒకటే చెప్తాను మ్యామ్. 1 గ్లాస్ బటర్ మిల్క్, 1 కప్ గ్రేటెడ్ కీరా ఆర్ నార్మల్ కీరా, దెన్ గో యువర్ బ్రేక్ఫాస్ట్. మంచి ప్రోటీన్ లైక్ ఒక బీన్స్, మంచి బాయిల్ చేసిన బీన్స్ విత్ లాట్స్ ఆఫ్ వెజిటబుల్స్. కొంతమంది ఉంటారు మ్యామ్, మీరు ఇంత చెప్పాక మా బ్రెయిన్ అంతా ఇంట్లో ఉండింది తినడానికి వెళ్ళడానికి అంటే వెళ్ళకుండా యాక్సెప్ట్ చేస్తలేదు ఎలా అని అడుగుతారు. నేనేమంటాను, ఇవన్నీ తీసుకోండి కావాలంటే ఇంకొక కీరా, క్యారెట్, ఆనియన్, ఇంకా కొంచెం స్పైసీ సలాడ్ ఏమైనా చేసుకోండి సాల్ట్ తగ్గించి. దెన్ గో యువర్ బ్రేక్ఫాస్ట్. లైక్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు ఇడ్లీ, ప్లెయిన్ ఇడ్లీ కూడా నేను వద్దన్నాను, తీసుకోండి, ఒకటి తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చట్నీ, టమాటో చట్నీ, ఆనియన్ చట్నీ, దెన్ 1 కప్ ఆఫ్ సాంబార్, దెన్ we are closing it. సో బేసికలీ ఒక వెల్ బ్యాలెన్స్డ్ మంచి మీల్ తీసుకోవాలి కాన్షియస్ గా. 100%. ఈట్ లైక్ ఏ కింగ్ మ్యామ్. మార్నింగ్ ఈట్ లైక్ ఏ కింగ్, అలా ఉండాలి. అది ఫ్రూట్స్ కూడా అదే టైంలో తీసేసుకోవాలా? ఫ్రూట్ వద్దు మ్యామ్, నేనైతే వద్దనే చెప్తాను. ఐదర్ కొన్నిసార్లు కొంతమందికి ఉన్న క్రేవింగ్స్ని బట్టి పపాయ యాడ్ చేస్తాను. ఇట్స్ సంథింగ్ ఈస్ బెటర్ దెన్ నథింగ్. సో అది అయ్యాక మరి 11:30, 12కి అన్నిసార్లు నేను తినా యాక్చువల్లీ, కానీ డైటీషియన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు 10 సార్లు తినమంటారు. 11 గంటలకి తాగు, మళ్ళీ 1 గంటకి, అసలు మొత్తం దిమాగ్ అంతా కూడా తినాలి, ఏం తింటున్నాం ఏం తాగుతున్నాం దీని మీదే పోతుంది. అవును, అది అప్పుడు ఏం చేయాలి? అలాంటప్పుడు వి షుడ్ టర్న్ అవర్ బాడీ ఫర్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్లోగా. సో బెస్ట్ ఇస్ అంటే ఒక 5:30 తర్వాత కిచెన్ బంద్ చేసేసి స్టమక్ హై ప్రోటీన్, హై ఫ్యాట్, అంటే హై ఫ్యాట్ మీన్స్ క్యాలిక్యులేషన్, హై ప్రోటీన్ ఆల్సో క్యాలిక్యులేషన్, అండ్ హై ఫైబర్ అంటే ఎక్కువ వెజిటేబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, సలాడ్స్, ఇవన్నీ యాడ్ చేసుకొని మనం ఒక మీల్ని ఏ టైంకి క్లోజ్ చేస్తున్నాం, ఏ టైంకి స్టార్ట్ చేస్తున్నాం అనే దానిపైన అవగాహన వస్తే ఆటోమేటిక్ వీకెండ్. ఒక రియాలిటీ చెక్ కోసం అడుగుతున్నా. ఇందాక మీరు చెప్పారు కదా 150 క్యాలరీస్ మరి కాఫీలో వచ్చేస్తుంది, చాయ్ కాఫీలో పొద్దునని. ఒక 3 ఇడ్లీలు, ఒక చిన్న కప్లో కొబ్బరి చట్నీ, ఒక కప్పు సాంబారు తింటే కొంచెం ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకుని ఎన్ని క్యాలరీస్? 450 to 500 క్యాలరీస్ వచ్చేసి 500 క్యాలరీలు ఆడే ఈజీగా వస్తాయి, పడిపోతాయి. రీసెంట్ రీసెర్చ్లో ఒక డాక్టర్ గారు చెప్పారు, 4 to 5 ఇడ్లీస్ ఈక్వల్ టు 15 to 20 స్పూన్స్ ఆఫ్ షుగర్, వైట్ ఇడ్లీ. ఇప్పుడు ఏమనాలో అర్థం కావట్లేదు. అట్లాగే ఒక 2 దోశలు తింటారు, రైట్, మంచిగా 2 దోశలు చట్నీ సాంబార్ పెట్టుకుని, అది కూడా మంచిగా ఆయిల్ గీల్ పడుతుంది, అది కూడా బాగా పడిపోతుంది కదా. పడిపోతుంది మ్యామ్. అందుకే నేను ఏమంటే ఒక దోశ తీసుకోండి, దాంతోపాటు సలాడ్ యాడ్ చేసుకోండి, ఒక బటర్ మిల్క్ తీసుకోండి, ఫైబర్ యాడ్ చేసుకోండి, దెన్ యు ఆర్ కటింగ్ యువర్ బ్రేక్ఫాస్ట్ హాఫ్. అండ్ ఫైబర్ ఇస్తున్నాం, ఫ్యాట్ ఇస్తున్నాం, B12 ఇస్తున్నాం, ప్రోటీన్ ఇస్తున్నాం. దెన్ నీకు కావాల్సిన క్రేవింగ్స్ వస్తున్నాయి, వెయిట్ తగ్గడానికి ఒక డిజైనింగ్ ప్లేట్ కూడా వస్తుంది మనకి. సూపర్. ఇప్పుడు మధ్యాహ్నం లంచ్కి ఇంత అన్నం తినొచ్చా? తినొచ్చు మ్యామ్, తినొచ్చు. వైట్ రైసా, బ్రౌన్ రైసా? వైట్ రైస్ అయినా తినండి, నేను వద్దన్ను. తినండి, 1 కప్ వైట్ రైస్ తినండి, 1.5 కప్ తినండి. మీకు మెనూ చెప్తా. వంకాయ కూర. వంకాయని ఎందుకన్నా అంటే వంకాయలో అసలు ఏం ఉండదు, న్యూట్రిషన్ అంటారు. ఒక వంకాయ కూర, ఒక కప్పు దాల్ పప్పు, ఏదో ఒకటి పుంటి కూర లేదా గోంగూర ఏదో ఒకటి ఉంటాయి కదా, గోంగూర పప్పు, ఆకుకూర పప్పు,
ఒక పచ్చడి, కొబ్బరి పచ్చడి లేదు కంది పచ్చడి, దాంతోపాటు చిన్న పెరుగు, ఇప్పుడు సీజన్ ఉంది కాబట్టి మామిడి పండు, ఇదంతా యాడప్ అయిపోతుంది ఒక 600-700 అవుతుంది మ్యామ్. ఈజీగా 700-800 పైన అవుతుంది. అంటే మనం రియలైజ్ అవ్వట్లేదు, అందుకే అడుగుతున్నాను. 700-800 అవుతుంది. ఇంకా మీరు ఘీ ఇంకా యాడ్ చేశారంటే 1 టీ స్పూన్ ఇంకా పెరిగిపోద్ది. అంటే దాని తర్వాత ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఏ ఫిజికల్ యాక్టివిటీ కంటిన్యూస్ నీ బ్రెయిన్కి అండ్ నీ బాడీకి వర్క్ ఉంది అంటే నార్మల్ యాక్టివ్ లైఫ్లో సరిపోదు. బాడీ టు బాడీ ఫిజియాలిటీ ఈజ్ డిఫరెంట్ మ్యామ్. ఒక్కొక్క ఫిజియాలజీకి ఒక్కొక్క రకంగా అవసరం ఉంటుంది. సో కొంచెం ఎడ్యుకేట్ కావాలి మనం ఈ విషయాలు. అంటే ముందు ఒకప్పుడు మన పేరెంట్స్ వాళ్ళు అరే ఇంత టైం వరకు తిను, ఈ టైంకి పడుకోకు, ఇది క్లోజ్ చేయి అనుకోకుండా వాళ్ళు సైంటిఫికల్గా రిలేటెడ్ మనకు మాట్లాడేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా లేదు, ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి మ్యామ్. కూర్చున్న దగ్గర వీఆర్ గివింగ్ ఆర్డర్ అవర్ ఫుడ్. సాయంత్రం లైట్గా మనం ఫ్రెండ్స్ పాపం ఏదో పిలిచిండ్రు, వెదర్ మంచిగా ఉందని చెప్పి బండికాడికి పోయి 2 మైసూర్ బజ్జీలు పట్టని పడిపోతాయి క్యాలరీలు ఆడ ఈజీగా మ్యామ్. ఈజీగా మీకు ఒక సమోసా తీసుకుంటే 500 to 400 క్యాలరీస్ ఇప్పుడు ఇంత పెద్ద సమోసాకి. అది అలాగే మిర్చి బజ్జీ సేమ్ మ్యామ్, 200-300 అకార్డింగ్ టు సైజ్ మ్యామ్. అంతేం లేదు, ఒక 2-3 మిర్చి బజ్జీలు తిన్నామంటే 600. సంగతి. ఎందుకు ఇంత నేను కాన్షియస్గా పర్టికులర్గా అడుగుతున్నా అంటే చాలా మంది నేను అసలు ఏం తినడమే లేదు, నాకెందుకు వెయిట్ వస్తుంది, వెయిట్ తగ్గట్లేదు అనుకుంటారు. అవును, బట్ మనం తినే ఫుడ్ ఇంత పొటెంట్గా క్యాలరీస్ పడుతున్నాయి, న్యూట్రిషనల్ వాల్యూ అంత ఉండట్లేదని మనం 100% నేను ఇంత ప్రత్యేకంగా అడుగుతాను. అవును మ్యామ్. అందరు ఏమంటే మ్యామ్ మేము వెయిట్ తగ్గాలి అనేసి నైట్ తినట్లేదు, పొద్దున్న తినట్లేదు అనేసి మానేసి వాటర్ వచ్చేస్తుంది మ్యామ్ బాడీలో, ఎడిమా వస్తుంది. ప్రాపర్గా తీసుకోకపోవడం వల్ల కూడా ప్రాబ్లం మ్యామ్. ఏది అవసరం, ఎంత అవసరం అని మినిమం అన్న తెలుసుకొని మీరు మీ సొంతంగా కాకుండా కొంచెం డైటీషియన్ యొక్క సలహాలు తీసుకొని ఒక ప్రాపర్ లైఫ్ స్టైల్ జస్ట్ 6 months మ్యామ్ వీ కెన్ రివర్స్. జస్ట్ 6 months వీ కెన్ రివర్స్ అవర్ వెయిట్. చాలా గ్లో వస్తుంది మ్యామ్ నిజం చెప్పాలి అంటే. ఒక మంచి ఆహారం తీసుకోవడం వల్ల, మంచి లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు ఈ మధ్యలో టీనేజ్ అమ్మాయిలకి అండ్ స్కూల్ పిల్లలకి మ్యామ్ నా దగ్గర వస్తున్న క్లయింట్సే ఉన్నారు. నేను రీసెంట్గా రీల్స్ కూడా చేస్తున్నాను దానిపైన. దే ఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ ట్యాన్ మ్యామ్ ఇక్కడ, బికాస్ ద స్కిన్ ఈస్ థిక్కెనింగ్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. వెళ్తున్నారు, వస్తున్నారు, టీవీ దగ్గర కూర్చుంటున్నారు, మళ్ళీ అగైన్ ఫోన్ చూస్తున్నారు, మళ్ళీ అగైన్ స్విగ్గీలో ఆర్డర్స్ ఇచ్చుకుంటున్నారు, మళ్ళీ ఇంట్లో పేరెంట్స్ చేసి ఫుడ్, మళ్ళీ ఆ స్కూల్కి వెళ్ళి ఏసీ రూమ్స్. దే ఆర్ నాట్ ప్లేయింగ్ ఎనీథింగ్, అసలు యాక్టివిటీ లేదు. అండ్ దే ఆర్ గివింగ్ కార్బోహైడ్రేట్స్ కంటిన్యూస్లీ. మైదా, డీప్ ఫ్రైస్, ఆయిల్, సాల్ట్ కూడా చాలా ఎడిమా పెంచుతుంది మ్యామ్ మనకి తెలియకుండానే. WHO ప్రకారం జస్ట్ 4 to 5 grams ఈజ్ ఎనఫ్ ఫర్ హెడ్. మనం ఎంత తీసుకుంటూ ఉండొచ్చు మ్యామ్? దాటిపోద్ది మ్యామ్, 10 కాదు 15-20 grams తీసుకుంటున్నారు ఒక్కొక్కరు. అందులో అసలు పెరి ఫ్రైస్ అయితే చాలా. దీని ఇంత ఉండంగా ఎక్కడి నుంచి వెయిట్ పెరగకుండా ఉంటారు, ఎక్కడి నుంచి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా. ప్రెగ్నెన్సీలో డయట్ ఎలా ఉండాలని చెప్పి, అవును, ఫస్ట్ ట్రైమెస్టర్ ఏంటి, సెకండ్ ట్రైమెస్టర్ ఏంటి, మూడో ట్రైమెస్టర్ ఏంటి, చాలామంది ఇంకా ఫుడ్ బాగా అవసరం అని చెప్పి తోసేస్తారు. బోల్డ్ అంతా తిను, ఇప్పుడు తిను, ఇద్దరి కోసం తింటావు, ఒకరి కోసం కాదని చెప్పి. సో టెలర్స్ ఎలా అప్రోచ్ అవ్వాలండి అసలు? ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయింది అనగానే చాలా హార్మోనల్ చేంజెస్ స్టార్ట్ అవుతాయి ఆటోమేటిక్గా. ఫిమేల్ బాడీలో మ్యామ్ ఇట్స్ లైక్ ఏ మూన్ ఎలా చేంజ్ అవుతుంటుందో మన సైకిల్ కూడా అలానే చేంజ్ అవుతుంటుంది. దాంతోపాటు ఇంకా ప్రెగ్నెన్సీలో చాలా చేంజెస్ వస్తాయి. కొంతమందికి అసలు తినాలనిపించదు, కొంతమంది చాలా ఎక్కువ తినేస్తుంటారు, కొంతమంది స్ట్రెస్ అవుతుంటారు, కొంతమందికి అసలు అర్థం కాదు ఏదో అవుతుంది నా బాడీలో అన్నట్టు ఉంటారు. సో ఈ టైంలో ఫస్ట్ మ్యామ్ నేను ఫుడ్ కంటే ఇంపార్టెన్స్ నా ప్రతి క్లయింట్కి గర్భ సంస్కారాలు చాలామంది కన్సీవ్ కాగానే వస్తున్నారు. ఈ మధ్యలో వచ్చి నన్ను అడుగుతారు, మ్యామ్ అసలు ఏం తినాలి, ఎలా ఉండాలి, నాకు స్ట్రెస్ అవుతుంది, నాకు ఇరిటేటింగ్ అవుతుంది. నేనేమంటే ఫస్ట్ స్టార్ట్ యువర్ మెడిటేషన్. ఆధ్యాత్మికంగానైనా మీరు ఫిజికల్గానైనా డాక్టర్ ప్రిస్క్రైబ్ ఆధారంగా మనం వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తాను. ఆ తర్వాత ఫుడ్ గురించి మాట్లాడతాను. ఎందుకంటే కొన్ని బాడీస్ తినలేవు మ్యామ్ అసలు ఆ టైంలో, అంత హార్మోనల్ చేంజెస్ అవుతాయి. అంటే నా గర్భ సంస్కారాలో రీసెంట్ బుక్లో మేము చదివింది ఏంటి అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఋషులకు మునులకు ఎన్ని పవర్స్ ఉంటాయో ఒక మదర్కి భగవంతుడు అన్ని పవర్స్ ఇస్తాడంట. అన్ని పవర్స్, అంత సైకాలజీ కూడా ఎంత స్ట్రాంగ్ అవుతారంటే అంత స్ట్రాంగ్ అవుతారంట. సో నేను అనేది ఏంటి అంటే మీరు తీసుకునే ఫుడ్ ప్రతిదీ యువర్ బేబీ విల్ ఎఫెక్ట్. నువ్వు చేసే ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమం నీ బేబీ ఎఫెక్ట్. నువ్వు తీసుకునే ప్రతి డెసిషన్ నీ బేబీ ఎఫెక్ట్. స్టార్టింగ్ ఫస్ట్ ట్రైమిస్టర్లో మ్యామ్
ఒక బియ్యపు గింజలో సగం ఉంటుందంట మ్యామ్ లోపల, ఒక బియ్యపు గింజలో సగం. సో ఎంత ప్రకృతిని మనము లోపల చేస్తున్నాం అసలు. సో ఆ టైంలో ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ మ్యామ్. మీరు అన్నట్టు ఎంత తీసుకోవాలి, ఇది ప్రతి ఒక్కరికి ఉండే క్వశ్చన్. ఆ టైంలోనే క్రేవింగ్స్ కూడా వస్తాయి కదా. అదే అంటున్నాను, మరి అక్కడ క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఎంతవరకు వాటికి మనం అదే లోపడాలి? అంటున్నాను నేను. అదే ఆ ఫిజికల్ యాక్టివిటీ అండ్ మెడిటేషన్ గివ్ లాట్ ఆఫ్ కంట్రోల్ టు యువర్ బాడీ. గర్భ సంస్కార యొక్క స్పెషాలిటీ అది మ్యామ్. ఈ టైంలో ఫుడ్ కూడా మ్యామ్ ఓ 1500 to 1600 క్యాలరీస్ పర్ హెడ్ అవసరం అనుకోండి నార్మల్ పర్సన్, సెడెంటరీలో ఉన్న వాళ్ళకి. అంతేనా? అంతకంటే అక్కర్లేదు మ్యామ్ సెడెంటరీ లైఫ్ స్టైల్. సో అదే మదర్ ఓ ప్యాంపర్ కిడ్ ఉంది అత్తగారింట్లో తల్లిగారింట్లో, ఇంకేం పని చేయనియరు. నా బిడ్డ ప్రెగ్నెన్సీ అయింది, నా అత్తగారింట్లో నా కోడలు ప్రెగ్నెన్సీ అయింది, చేయనియరు. జస్ట్ 200 to 300 క్యాలరీస్ ఎనఫ్ నా ప్లస్, అంతకంటే ఎక్కువ అవసరమే లేదు అసలు. ఏదో కొంచెం పని చేస్తే మాక్సిమం ఇంకో 500 క్యాలరీస్. అంతకంటేనైతే అవసరం లేదు. అది. ఈ టైంలో తీసుకోవాల్సిన ఆహారం ఏంది అంటే, ఇప్పుడు చాలామంది సాఫ్ట్వేర్స్ నా దగ్గర క్లయింట్స్ వచ్చిన వాళ్ళు అడుగుతున్నారు, మ్యామ్ వీ వాంట్ నార్మల్ డెలివరీ. వై దే ఆర్ చూసింగ్ అంటే, సెక్షన్ తర్వాత లాట్ ఆఫ్ బ్యాక్ పెయిన్ అని చెప్పిన వాళ్ళే నా దగ్గర మళ్ళీ స్ట్రెంథనింగ్ ప్రోగ్రామ్కి జాయిన్ అవుతారు. సెక్షన్ తర్వాత దానికి రిలేటెడ్ మనం ఏం చేసుకోవాలి, ఫస్టే బాడీని ట్యూన్ చేసుకోవాలి, ఎక్కువ వెయిట్ పెరగకుండా. టోటల్ ప్రెగ్నెన్సీ జర్నీలో 60 ఉన్నాము అంటే 10 kgs కంటే ఎక్కువ పెరగనిచ్చుకోవద్దు మనం. +10 ఈజ్ ఎనఫ్. సో ఈ +10 ఆఫ్టర్ డెలివరీ వరకు 5 అవుతుంది, ఇంకో 1 yearలో ఇంకో 5 తగ్గుతాం, మళ్ళీ నార్మల్కి వస్తాం. మంచి ప్రోటీన్, న్యాచురల్ ప్రోటీన్, ఐదర్ మొలకలు, ఐదర్ నట్స్, దేశీ ఎగ్స్, న్యాచురల్ మిల్క్ దొరికితే న్యాచురల్ మిల్క్, ఇలాంటి ప్రోటీన్ కంటెంట్. మళ్ళీ ఇంకోటి, ప్రోటీన్ తినమన్నారు కదా అనేసి నాన్ స్టాప్ ప్రోటీన్ తిని వాటర్ తీసుకోరు ప్రతి ఒక్కరు. అవును, అది మేజర్ డ్రాబ్యాక్. మ్యామ్ మీరు ప్రోటీన్ తినమన్నారు, మాకు డైజెషన్ అవ్వట్లేదు. సో ఆ పని చేయొద్దు. వాటర్ ఇంటేక్ పెంచాలి, లిక్విడ్స్ పెంచుకోవాలి, నేచర్తో ఎక్కువ కాంటాక్ట్ పెంచుకోవాలి. మేము పద్దాక 4 గోడల మధ్యలో ఉండకుండా నేచర్, గో అవుట్ సైడ్, సిట్ అవుట్ సైడ్, స్పీక్ అవుట్ సైడ్. ముందు ఒకప్పుడు అందరు పని చేశారు కదా మ్యామ్, కొంచెం ఫుడ్ తినే పని చేశారు, నార్మల్ డెలివరీస్ కూడా అయ్యాయి. కానీ ఫుడ్ అనేసరికి ఆ భూతద్దంలో పెట్టి ఇంత తినాలి కాదు, ఎంత అవసరమో అంత తినండి కదా. కరెక్ట్. దానికంటే మించిన మోతాదు ఎందుకు మనకి? దానికి బేబీ ఫ్యాట్ అవుతారు, మీరు ఫ్యాట్ అవుతారు, నార్మల్ డెలివరీస్ కావు, ఊంలో కావాల్సినంత వాటర్ డెవలప్మెంట్ ఉండదు, బాడీ అంతా ఎడిమ అవుతుంటుంది. సో ప్రాపర్ ప్రోటీన్, ప్రాపర్ ఫైబర్, పొట్టుతో కూడిన ధాన్యాలు, మంచి వాటరు, సీజనల్ ఫ్రూట్స్, సీజనల్ వెజిటేబుల్స్, అండ్ ఇఫ్ పాసిబుల్ అఫోర్డబుల్ ఉంటే ఆర్గానిక్ తీసుకోండి. దొరికినాయి చాలా ది బెస్ట్ బ్రాండ్స్ ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నారు, నార్మల్గా దాని రిజల్ట్ కూడా ఉంటుంది, అలా సర్చ్ చేయండి. సో నేను అందరికీ చెప్తాను క్లయింట్స్కి, వేరేమైనా ఖర్చులు తగ్గించుకోండిరా, ఈ నెలలో 2 డ్రెస్సులు కొనుక్కుంటే అది పక్కన పెట్టేసేయండి, మీ హెల్త్కి కేర్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇది ఉన్నదనుకోండి, ఆటోమేటిక్ మీ బ్రెయిన్ యాక్టివ్ అయ్యి ఇంకా హ్యాపీగా ఉంటారు మీరు అని చెప్తాను. అవును, ఆ హ్యాపీనెస్ ని ఏది బీట్ చేయలేదు. ఇన్ఫాక్ట్ చాలా ఒక సైకాలజీ ఉంది, ఎక్కువ బట్టలు కొనుక్కునే వాళ్ళు లేకపోతే ఎక్కువ వీటి మీద దృష్టి పెట్టేవాళ్ళు, వాళ్ళలో వాళ్ళు సంతోషంగా లేరని కూడా అంటారు. అవును, అది దట్ ఈస్ యాక్చువల్లీ చాలా క్లియర్గా చెప్పారు. సో వీటన్నిటితో పాటు మనకి ప్రెగ్నెన్సీ లాస్ట్ ట్రైమిస్టర్లో ఇంకా తినడం కష్టం కూడా అవుతుంది, పొట్ట బాగా ప్రెస్ అయ్యి ఇక్కడ వస్తూ ఉంటుంది. ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి, ఏ టైం, ఎంత గ్యాప్ ఇవ్వాలండి? గ్యాప్ ఎవ్రీ 2.5కి స్మాల్ మీల్ తీసుకోవాలి మ్యామ్, వాళ్ళకి అవసరం కూడా అప్పుడు. సో అట్లీస్ట్ 8:30, 8 వరకు క్లోజ్ చేసుకుంటే మంచిది. అగైన్ నేను మళ్ళీ చెప్తున్నా, సాల్ట్ ఇంటేక్ తగ్గించుకొని న్యాచురల్ ఫుడ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. లైక్ సలాడ్స్, పొట్టుతో కూడిన ధాన్యాలు, వెజిటేబుల్స్, స్టీమ్డ్ వెజిటేబుల్స్, మీకు నచ్చిన ట్రెడిషనల్ ఫుడ్. ఒక మీల్, ఒక ఫుడ్ నస్తుంది, అది తినకుండా ఉండలేకుండా ఉంటారు, దాన్ని ఒక పార్ట్గా పెట్టుకోవాలి. నేను ఈ టైంలో నాకు ఇది నస్తుంది, నేను ఇది తింటాను, ఆ తర్వాత ఎలా తినాలి. అందుకే నా క్లయింట్స్కి మేము ఫస్ట్, నేను రాగానే కౌన్సిలింగే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాను. ఫస్ట్ ఇంపార్టెన్స్ కౌన్సిలింగ్, ఆ తర్వాతనే నేను లైఫ్ స్టైల్ మోడిఫికేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తాను. వాళ్ళకి అర్థం కావాలి అసలు నేనేం మిస్టేక్ చేస్తున్నా, నేనేం చేయాలి, అది రియాలిటీలోకి రావాలి ఫస్ట్ వాళ్ళు. కరెక్ట్, చాలా అద్భుతంగా చెప్తున్నారు దీప్తి గారు. అండ్ ఫైనలీ ఆబ్వియస్లీ గర్భం దాల్చి డెలివరీ అయిన తర్వాత సపోజ్ బిడ్డలకి లాక్టేటింగ్ అప్పుడు కూడా మనం బాగా మన సంస్కృతిలో కూడా ఉంది, పిల్లకి పాలు పడాలంటే బోర్డంత ఫుడ్ పెట్టాలి అది ఇది అని. వాట్ మీ సజెషన్ ఏంటండి? మనం బిడ్డకి హెల్దీ న్యూట్రిషన్ అందుతూ మదర్స్ మిల్క్ ద్వారా, అలా కాకుండా మనం కూడా నార్మల్ వెయిట్కి రావాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఫుడ్స్ తినడంలో? మిల్క్ ప్రొడక్షన్కి మ్యామ్ కొన్ని రకాల ఆహారాలు ఉంటాయి మనకి.
లైక్ ఎల్లిపాయలు, మెంతులు, నేతిలో వెల్లుల్లిపాయలు ఆ, వేయించి ఆవు నెయ్యి ఈజ్ గుడ్ మ్యామ్. అండ్ ఆకుకూరలు, పొట్టుతో కూడిన ధాన్యాలు, బి కాంప్లెక్స్, ఇవన్నీ చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ కాల్షియం మ్యామ్. మన బ్లడ్ నుంచే మిల్క్ రెడీ అవుతుంది మ్యామ్. అంటే మదర్కి కూడా కాల్షియం తగ్గిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో కాల్షియం రిలేటెడ్ ఫుడ్స్ ఇవన్నీ తీసుకుంటూ మిల్క్ ప్రొడక్షన్ని పెంచుకొని కార్బోహైడ్రేట్స్ని తగ్గించుకుంటూ అవసరం ఉన్న మోతాదులో తీసుకొని ప్రతి ఫీడింగ్ తర్వాత ఒక గ్లాస్ మిల్క్ ఆర్ బటర్ మిల్క్ తీసుకుంటూ పోతే మదర్ ముందే జాగ్రత్తగా మనం 10 కేజీలే పెరగాలి, ఎక్కువ పెరగద్దు అనే కాన్షియస్నెస్ని ఉంచుకొని ఆ తర్వాత తగ్గించుకోవాలనే కాన్షియస్ మదర్కి వస్తే తను ఎలా ఉందో అలా 1 ఇయర్లో వచ్చేస్తుంది మళ్ళీ బాడీ తయారవుతుంది మ్యామ్. అలా అని ఎన్ని రోజుల తర్వాత ఎక్సర్సైజ్ మొదలు పెట్టచ్చండి? మ్యామ్ సెక్షన్ అయితే నేను మినిమం అందరు 3 months 4 months చెప్పండి అని వస్తారు. నిజానికి కూడా వద్దు మ్యామ్, ఎందుకంటే బాడీ టు బాడీస్ డిఫరెంట్ ఉంటుంది. నేను ప్రతి ఒక్కరికి చెప్తా, జస్ట్ స్టార్ట్ విత్ సింపుల్ స్ట్రెచ్చింగ్స్, సింపుల్ వాకింగ్. 3 months తర్వాత 3, 4, 5 అయిపోతున్నాక అప్పుడు స్టార్ట్ యువర్ స్ట్రెంథనింగ్. బిఫోర్ అలవాటు ఉంది మీకు, నో ప్రాబ్లం, నెక్స్ట్ ఈజీ అవుతుంది. సో లేదు ఇప్పుడే మేము వెయిట్ పెరగాము ఇప్పుడే తగ్గాలి అంటే స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ అంతే. ఇంకా అలాగే నార్మల్ డెలివరీ అయితే? నార్మల్ డెలివరీ అయితే వీ కెన్ డూ మ్యామ్ ఫ్రమ్ సెకండ్ మంత్. వీకెండ్ అది అమ్మాయి అన్ని విధాలుగా కరెక్ట్ ఉంది అంటే షీ కెన్ సెకండ్ కంప్లీట్ అయ్యే వరకు స్టార్ట్. ఈ కుంకుమ పువ్వు పాలు పనిచేస్తుందండి తెల్లగా అవడానికి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెల్లగా అవడం అనే విషయాన్ని మనం ప్రశ్నించుకోవాలి. అది ఇవాళ రేపు మరీ దారుణంగా ఇదొక బ్యూటీ కాన్షియస్నెస్ అయిపోయింది. అండ్ రంగు తక్కువ ఉండి కళగా ఉండేవాళ్ళు, అంటే మోర్ హెల్దీగా ఉండాలి, అవును కళగా ఉండాలి. అండ్ కళ అంటే ఏమిటి? లోపల నుంచి వచ్చే ఒక జాయ్. ఇవన్నీ సూక్తి ముక్త వాళ్ళు అందరు ఇస్తారు, కానీ చెప్పడం మాత్రం పిల్ల భలే ఉంది తెల్లగా ఉంది అంటారు, లేకపోతే పిల్లాడు భలే ఉన్నాడు తెల్లగా మంచి రంగు అంటారు. సో ఈ సంస్కృతి మారాలి. బట్ దీనికోసమే అసలు కుంకుమ పువ్వు వేసి పాలు ఇస్తారు కదా పిల్లలకి, మన అంటే మదర్స్కి. అవును, అంటే ఇవ్వద్దు అని నేను అనను మ్యామ్, దాని రిజల్ట్ ఉంటుంది. అది అంటే ఎప్పటి నుంచో మనం వింటున్నాం, ఉంటుంది కావచ్చు, కానీ జెనెటిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. జెనెటికల్గా నీ బాడీలో ఏముందో నీ యొక్క 4 parents, నీ బిఫోర్ పేరెంట్స్ కానీ నీ తాతలు ముత్తాతలు కానీ ఎప్పటిదో కొన్ని 100 సంవత్సరాల జీన్స్ కూడా మేము ఒక్కొక్కసారి బయటకు వస్తుందంట. ఎన్నో క్రోమోజోమ్స్ ఉంటాయి మనకి, 1000 కోట్లు. సో అలాంటిది ఏదో ఒకటి బయటకు రావచ్చు. సో ఇదొక సపోర్ట్ మనకు అంతే. అది తాగితేనే చాలా తెల్లగా పుడతారు అనేది అయితే ఉండదు. అది ఉండదు. అది బేసిక్గా ఒంట్లో ఒక వేడి పుట్టిస్తుంది కుంకుమ పువ్వు, వామ్త్ తీసుకొస్తుంది, బ్లడ్ బాగా ఇదవుతుందని చెప్పి అంటారు. అవునవును, దానివల్ల ఒక క్లారిటీ కాంప్లెక్షన్ కొంచెం బెటర్ అవుతుంది. అంతే. చాలా గొప్పగా ఉందండి. ఇలాంటి మాటలు ఎన్ని మాట్లాడుకున్నా కూడా ఐ థింక్ బికాజ్ ఇది చాలా అవసరం ఈ మారుతున్న ఈ కాలానికి. సో దీప్తి గారు, మీరు చాలా దూరం నుంచి వచ్చారు మా సాక్షి స్టూడియోస్ వెంటనే. సో మీకు ధన్యవాదాలు, మీ అమూల్యమైన సమయం. కూడా చాలా థ్యాంక్ యూ మ్యామ్. చాలా నమస్కారం అండి, థ్యాంక్ యూ సో మచ్.